స్కూల్ దగ్గరికి మీ అమ్మ వచ్చింది కదా? అవును నాన్న, సత్య అంకుల్ కూడా వచ్చారు. అవునా? ఎందుకు? ఫీజు కట్టడానికి. అంకుల్ నీతో ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారంటే, నీది నాది ఒక్కటే గోల్ అన్నమాట. నువ్వు అందరికీ న్యాయం చేయాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు కూడా నాలా లాయర్ కావాలి. నేను నీకు అండగా ఉంటాను. ఎందుకు అడుగుతున్నారు నాన్న? ఏం లేదు, నువ్వు వెళ్ళి ఆడుకో. కూతురికో కన్న తండ్రి చెప్పినట్టు చెప్పాడు. సంథింగ్ ఈజ్ రాంగ్. కాఫీ అంత తొందరగా తాగేశాడా? అడ్డంగా ఎందుకు నిలబడ్డావు? తప్పుకో. నేనే నిన్ను ఎదురు రమ్మని అడగలేదు కదా? ఇంతకు ముందు అడిగేవాడివి, ఇప్పుడు అడగడం లేదు. ఆ మార్పు నీలో నాకు కనిపిస్తుందిలే. టైం అవుతుంది, తప్పుకో. కాఫీ ఎందుకు తాగలేదు? తాగాలనిపించలేదు. కారణం? నీకనవసరం. నా చేతి కాఫీ తాగకుండా బయటికి పోవు కదా బావా. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. వారాలు మారినంత సులభంగా మనసులు మారిపోతాయా? నిన్నట్నుంచి నీ ప్రవర్తన నాకు పిచ్చెక్కిస్తుంది. ఏమైనా సమస్యలున్నాయా? ముండకుండా ఎందుకుంటాయి? మనసు నలిగిపోయే సమస్యలు కూడా ఉంటాయి. అందువలన కోపం వస్తుంది. ఏంటవి? ఎప్పుడు బయట పెట్టాలో నాకు తెలుసు. ఇప్పుడే చెప్పు. విసిగించుకో. ఆఫీసులో సమస్యనా? లేదంటే నా వలన ఏదైనా సమస్యనా? తనే చెప్తానన్నాడు కదా, అప్పటి వరకు ఎదురు చూస్తాను. వాళ్ళ మధ్య ఉండకూడని సంబంధం ఏదో ఉంది. సత్యగాడు వాడింట్లో అవని ఫోటో పెట్టుకుని ఆరాధిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోకి పడిపోతానని ఎప్పుడూ అనుకోలేదు. ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. శ్రీకర్, బాగా మదన పడుతున్నట్టున్నావు. అవును, ఎందుకు? నేను మోసపోయానా అని. మోసమా? అవును. నేను ప్రాణంగా ప్రేమించినవని నన్ను మోసం చేసిందా అని తట్టుకోలేకపోతున్నాను. మోసపోయానా అని సందిగ్ధంలో ఉన్నావా, లేకపోతే నిర్ధారించుకుంటున్నావా? అయోమయంలో ఉన్నాను. భ్రమపడుతున్నావేమో. ఇదంతా పీడకలైపోతే బాగున్ను అనుకుంటున్నాను. జీవితం గురించి ఎన్నో కలలు కని ఇప్పుడు పీడకలైపోతే బాగుండు అనుకుంటున్నావేంటి? నా కలలను నవని కాల్చేసిందనే నా బాధంతా. అక్షయ నా బిడ్డేనా అని నీలో నువ్వు కుమిలిపోవడం ఎందుకు? సూటిగా నీ భార్య
మర్చిపో. నీ భార్య మీద నమ్మకం ఉంచు. నీ మనసు మీదున్న అనుమానం అనే అక్షరాలన్నిటినీ తుడిచేసి మనసుని మళ్ళీ తెల్ల కాగితం చేసుకో. అలా చేసుకుందామంటే తన ప్రవర్తన అలా లేదు కదా. అంత తేలిగ్గా మర్చిపోలేను. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏమనుకుంటున్నావు? తొందరలో కాలమే నిర్ణయిస్తుందని అనుకుంటున్నాను. కాలం మీద వదిలేకు. నువ్వు నిర్ణయాలను తీసుకునే ముందు 100 రకాలుగా ఆలోచించు. అవని నువ్వు ఎంతగా ప్రేమించావో అది గుర్తుంచుకో. ఓసారి ఆడదాని మనసు ముక్కలైందంటే ఆ మనసుని అతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఏది నిజమో ఏది అబద్ధమో బాగా గ్రహించు. సూక్ష్మంగా ఆలోచించు. నిజాలు తెలిసిన రోజున, అవని తప్పు చేసిందని రుజువైన రోజున మాత్రం నిర్ణయాలు భయంకరంగా ఉంటాయి. మగాడు లేకుండా ఆడది జీవితాన్ని నెట్టుకు రాగలదు, కానీ ఆడది లేకుండా మగాడు జీవితాన్ని నెట్టుకు రావడం ఎంతో కష్టం. అది మాత్రం గుర్తుంచుకో. నీ సలహాలు నాకు అవసరం లేదు. సరే, నీ ఇష్టం. ఇంతకు ముందులా నేను అక్షయ్ని దగ్గరికి తీసుకోలేకపోతున్నాను. నేను తన తండ్రినా కాదా అని తేల్చుకోలేకపోతున్నాను. జడ్జి గారు, ఈ ముగ్గురు ఈ అమ్మాయిని పాడు చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారని నిరూపించే ఆధారమే సీసీ కెమెరా ఫుటేజ్ ఇది. అవనిని చంపడానికి ఒకసారి జానిగాని పంపించాను. అవని సత్య అప్పుడు ఆ లాయర్ సత్యగాడు సేవ్ చేశాడు. తర్వాత నేనే డైరెక్ట్గా రంగంలోకి దిగి అవని మీద అటాక్ చేశాను. అప్పుడు కూడా ఆ సత్యగాడే సేవ్ చేశాడు. రీసెంట్గా యాదగిరిగాడు అటాక్ చేశాడు. అప్పుడు కూడా ఆ సత్యగాడే సేవ్ చేశాడు. అవనికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీలా తయారయ్యారు వాడు. ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. 7 సంవత్సరాలు నన్ను జైలు జీవితానికి అంకితం చేసిన ఆ అవనిని ఎలాగైనా చంపాలరా, లేదంటే నాకు ప్రశాంతంగా నిద్ర రాదు. ఈసారి పక్కాగా ప్లాన్ చేయాలి. అన్నా, నువ్వు అవని మీద పదే అటాక్ చేస్తున్నావన్న విషయము ఆ సత్య మళ్ళీ కోర్టులో ప్రూవ్ చేశాడంటే మరో 7 ఏళ్ళు లోపలికి పోతావు. నాన్నగారు మినిస్టర్గా అధికారంలో ఉన్నప్పుడే బయటికి తీసుకురాలేకపోయాడు. ఇప్పుడు ఆయన అధికారంలో లేడు. నిన్ను బయటకు తీసుకురావడం కష్టమవుతుందన్నా. నువ్వేమనుకోనంటే నాదొక సలహా. ఏంటది? మానసికంగా నువ్వు ఎంత ఇబ్బంది అనుభవించావో ఆ అవని కూడా అంతకు 4 గింతలు అనుభవించేలా చేద్దాం. అది చావు కంటే నరకంగా ఉంటుంది. ఏం చేద్దాం మరి? ఆ అవనికి అక్షయ అనే ఓ కూతురుందని తెలిసింది. స్కూల్లో చదువుతుంది. ఏదో ఒక సమయంలో ఆ పాపతో మనకు అవసరం పడుతుందని పాప ఫోటోను సేకరించాను. కూతురంటే ఆ అవనికి ప్రాణం. మనం ఏదో విధంగా అక్షయ్ని స్కూల్ దగ్గర నుండి కిడ్నాప్ చేసి కూతురిని అడ్డం పెట్టుకొని అవనితో ఆడుకోవచ్చుగా. మంచి ఆలోచన రా. వెంటనే ఆ పాపని కిడ్నాప్ చేద్దాం. స్కూల్ దగ్గరికి వెళ్దాం, పదండి. వేదా,
ఆశ్రమం దగ్గరికి తీసుకొచ్చావేంటి? గతంలో మన ఇంటికి సంబంధించిన సమస్యల గురించి పరిష్కారం చెప్పడానికి కులకర్ణి స్వామీజీ గారు ఉండేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన తమ్ముడు సిద్ధేశ్వర స్వామి ఉండేవారు. ప్రస్తుతం సిద్ధేశ్వర స్వామివారు మనకి అందుబాటులో లేరు. అందుకే ఇక్కడున్న సిద్ధాంతి గారి దగ్గరికి తీసుకొచ్చాను. ఈయనకి మంచి పేరుంది. యజ్ఞాలు యాగాలు చేయడంలో తిరుగులేని వారని తెలిసింది. అందుకే మనింటి సమస్యల గురించి చెప్పుకుని పరిష్కారం అడుగుదామని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ప్రస్తుతం నీ దృష్టిలో ఉన్న సమస్య అవని అక్షయ్ గురించే కదా? దాని గురించి ఈయనేం చెప్తారు? నేను దేని గురించి మాట్లాడతానో మీరు లోపలికొచ్చాక తెలుస్తుంది. పదండి. అది కాదు వేదా. ఆయన పూజలు చేయడంలో శక్తిమంతులని తెలుసుకునే వచ్చానండి. మీరు నన్ను వెనక్కి లాక్కండి. రండి. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండమ్మా, ఏమిటి మీ సమస్య? నా పేరు వేదవతి. నేను అన్నపూర్ణాదేవి ఆరాధకురాల్ని. మా వంశమునకు తరతరాలుగా సంప్రదాయంగా ముక్కుపుడక వారసత్వంగా వస్తోంది. దానికి సంబంధించి చిన్న కథొకటుంది. అది చెప్తాను, వినండి. తులసిలాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించాలి, నైవేద్యం సమర్పించాలి. అప్పుడు అన్నపూర్ణమాత కటాక్షం లభించి ఊరు సస్యశ్యామలమవుతుంది. ప్రతి సంవత్సరం మీ ఇంటి కోడలు ఈ ముక్కుపుడకను ధరించి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆమె తరువాత మరో తరానికి సంబంధించిన కోడలో మీ ఇంటి బిడ్డో ఇలా తరతరాలుగా కొనసాగుతూనే ఉండాలి. నా వంటి జాతకంతో నా చిన్న కోడలికి ఒక కూతురు పుట్టింది. తన పేరు అక్షయ. కాని కొన్ని కారణాల వలన తనకి నేను ముక్కుపుడకని అందించలేకపోతున్నాను. మరో మనవరాలు శౌర్య ఉంది. తనది నా వంటి జాతకం కాదు. అందువలన పూజ గదిలో అడుగు పెట్టే అర్హత లేకుండా పోయింది. శౌర్యకటువంటి అర్హత కలిగే విధంగా మీరు ఏదైనా పరిహార మార్గం చూపిస్తారనే ఆశతో వచ్చాం. మీ కలత నాకు అర్థం. కోసం వరుణయాగం చేసినట్టు అమ్మవారి కరుణ కోసం కరుణయాగం జరిపించాలి. వచ్చే సోమవారం పౌర్ణమి, అన్ని విధములా మంచిది. ఆ రోజు యాగం ఏర్పాట్లు చేసుకోండి, నేనొచ్చి జరిపిస్తాను. అలాగే స్వామి, ముందు రోజు మీకు ఫోన్ చేస్తాను. శుభం. ఇక మేం బయలుదేరుతాం. మంచిదమ్మా. ఏంటి వేద ఈ నిర్ణయం? తప్పులేదు కదండి. జాతకం గల మనవరాలికి కాకుండా శౌర్యకిస్తానంటావేంటి? అక్షయ నా దృష్టిలో నా వంశ వారసురాలు కాదు. ఎంతకాలమని ముక్కుపుడక సమస్యతో బాధపడతాం? అందుకే శౌర్యకిచ్చేద్దాం. నేననుకున్నదే జరిగి తీరుతుంది. పదండి. వేద, అందరూ ఒకసారి బయటికి రండి.
మీ అందరికీ ఓ విషయం చెప్పాలని పిలిచాను. ఏంటమ్మా? ముక్కు పుడక ఎవరికి చెందాలి అన్న విషయంలో ఎన్నోసార్లు మన ఇంట్లో గొడవలు జరిగాయి. దానికి ఈరోజు నేను ముగింపు పలకబోతున్నాను. అక్షయ్కే ఇస్తానంటుందా ఏంటి? శౌర్యకివ్వాలని నిర్ణయం తీసుకున్నాను. ఆచార వారసత్వాన్ని కృష్ణ కూతురికి అందజేయాలనుకుంటున్నాను. సోమవారం పౌర్ణమి. ఆ రోజు ఓ సిద్ధాంతి గారు సూచించిన విధంగా యాగాన్ని జరిపించి అందజేస్తాను. అవని అక్షయ్ల మీద కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నారా అత్తయ్య? ఏదైనా నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. అమ్మా అమ్మా, చాలా మంచి నిర్ణయం అమ్మా. ఈసారి ఎటువంటి ఆటంకాలు వచ్చినా నువ్వు అస్సలు మాట తప్పకమ్మా. ఇంతవరకు జరిగినవేవో జరిగిపోయాయి. ఈసారలా జరగదు. మేం ఊహించలేదత్తయ్య, సడన్ గా ఇలాంటి వరాన్ని ప్రసాదిస్తారని. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. పెద్దవాళ్ళు తప్పులను సరిచేయాలి కానీ తప్పులు చేయకూడదు కదా గ్రాని గారు. నువ్వీ విషయంలో జోక్యం చేసుకోకు. నీ వయసుకి తగ్గట్టుగా మాట్లాడు. తన బుద్ధికి తగ్గట్టుగా మాట్లాడాడు. చింటూ అన్న దాంట్లో తప్పే ఉంది. మీరు చేస్తున్నది తప్పు. తప్పైతే ఆ కార్యక్రమం ఆగుతుంది, ఒప్పైతే ముందుకు సాగుతుంది. భార్య అడుగుజాడల్లో నడవండి మావయ్య, తప్పులేదు. కానీ భార్య నిర్ణయాలు మంచివి కానప్పుడు సమర్థించకండి. ఎందుకంటే ఈవిడ మీ ఇంటికి కోడలిగా వచ్చింది. మీరు ఈవిడింటికి అల్లుడిగా వెళ్ళలేదు. ఆచారం మీ వంశంకు సంబంధించింది, మీ పూర్వీకులకి సంబంధించింది. ఆనాడు మీ తల్లిదండ్రులు మీకు సూచించిందేంటి? జాతకం కలిసిన వారికే దక్కాలి అని కదా. మరి మీరు ఆ ఆచారాన్ని ఎందుకు తుంగలో తొక్కుతున్నారు? ఎందుకు గంగలో కలుపుతున్నారు? అంటే మా అమ్మ మీకిస్తే మంచిది లేకపోతే చెడ్డదా? మేమే దక్కించుకోవాలనే ఆశతో అడగడం లేదు వదినా. ఆచారాన్ని కాపాడాలని బాధ్యతతో అడుగుతున్నాను. బాధ్యతని అందుకోబోయే వారికి పూజ గదిలో అడుగుపెట్టే అర్హత, ప్రసాదం చేయగల శక్తి ఉండాలని అత్తయ్యే కొన్ని 100 సార్లు చెప్పింది కదా. నేను చేయించబోయే ఈ యాగంతో శౌర్యకి అన్నీ సిద్ధించబోతున్నాయి. అత్తయ్య నిర్ణయాన్ని అందరూ గౌరవించండి, పాటించండి. నీ కూతురికిస్తానన్నప్పుడు నేను అడ్డుపడలేదు. నా కూతురికిస్తానంటుంటే ఎందుకు అడ్డుపడుతున్నావు? ఏంటేంటి? నువ్వు అడ్డుపడలేదా? హ, ఎన్నెన్ని ఎత్తులేసావో మా కళ్ళతో మేం చూడందేం కాదు. బావా, నీ హద్దుల్లో నువ్వు ఉండు. నా హద్దుల్లోనే ఉన్నాను, అందుకే మాట్లాడుతున్నాను. అర్హత లేని వాళ్ళకి అది దక్కకూడదు. మరి మీకెలా దక్కింది? చెప్పండి, మీకెలా దక్కింది? ఈ వంశానికి కావలసిన జాతకం ఉన్నదాన్ని కాబట్టి దక్కింది. అక్షయ్కి కూడా అదే జాతకం ఉంది కదా. అర్హత లేదంటారేంటి మరి? నా మీద, అక్షయ్ మీద మనసులో ఏదో పెట్టుకుని మా మీదున్న కోపంతో నిర్ణయం తీసుకున్నారు. అంతేగాని పెద్దరికంతో తీసుకోలేదు. 10 రకాలుగా ఆలోచించి తీసుకోలేదు కదత్తయ్య. వచ్చావు బావా, అత్తయ్య ఎటువంటి నిర్ణయం తీసుకుందో చూడు. ఇంతకాలం ముక్కు పుడకను మన అక్షయ్కిస్తానని అందా, ఇప్పుడు శౌర్యకిస్తాను అని మాట తప్పుతుంది. ఆ గౌరవం మన కూతురికి దక్కాలి కదా బావా. నువ్వేమంటావు? చెప్పు బావా. ఏమంటాడు? అమ్మా నువ్వు చేస్తుంది తప్పు అంటాడు. అమ్మ చేస్తుందే కరెక్ట్.